ఇప్పుడు మనం నల్గొండ జిల్లాలో అనుముల మండలంలో ఉన్నటువంటి పేరూరు అన్న గ్రామంలో ఉన్నాం. ఈ పేరూరులో దాదాపుగా 19 శాసనాలు ఎడిట్ అయినాయి. పేరూరు అంటే అసలు అర్థం ఏంటి అని అంటే పెద్ద ఊరు, పేరోలగము. పేరూరు, ఊరు అంటే గ్రామము, పేరు అంటే పెద్దది, చాలా పెద్ద గ్రామము అని అర్థం. ఇదివరకు మాకున్న ఆధారాలతో మెడైవల్ పీరియడ్లో అంటే దాదాపుగా 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం దాకా ఒక 300 సంవత్సరాలు ఇది చాలా ప్రముఖమైన వాణిజ్య వర్తక కేంద్రంగా ఉన్నది. ఇక్కడ మనకి 19 శాసనాలు దొరికాయి. 19ని కూడా నేలటూరు వెంకటరమణయ్య గారు ఎడిట్ చేశారు. ఇక ఆ శాసనాల్లో మనకు చూస్తే నాకు ఒక 9-10 టెంపుల్స్ ఉన్నట్టుగా కనిపించింది. ఇప్పుడు మాత్రం మనకి ఒక టెంపుల్ శివాలయం ఉన్నది, సోమనాథ ఆలయం. ఆ తర్వాత ఇంకోటి వైష్ణవాలయం ఉంది, దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. అండ్ ఆ వైష్ణవాలయంలో అనంత పద్మనాభ స్వామి బొమ్మ ఉండేది, దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు రెస్టోర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఈ సోమనాథ ఆలయాన్ని కనుక తీసుకుంటే దీని పక్కన మనకి రూయిన్ అయిపోయినటువంటి శిల్పాలు లేకపోతే శాసనాలు ఇవన్నీ పడేస్తున్నాయి. మనకు అక్కడ ఒక చిన్న యార్డ్లో చిన్న కాంపౌండ్ వాల్ లాంటి దానిలో. ఇక 11వ శతాబ్దం నుంచి 13-14 శతాబ్దాల దాకా ఇక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపార విషయాలు కనుక తీసుకున్నట్టుంటే ఆంధ్రదేశాల్లో అంటే 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మెడైవల్ మధ్యయుగానికి చెందిన వాణిజ్య వర్తక కేంద్రాల్లో త్రిపురాంతకం లాగానే ఇది కూడా చాలా గొప్ప వర్తక కేంద్రం. ఈ వర్తకం ఇంత డెవలప్ కావడానికి కారణం ఏమిటంటే దీని పక్కనే ఉన్నటువంటి నది. ఆ నది పేరు అహల్యా నది. ఆ అహల్యా నది ఒడ్డున ఉన్నది కాబట్టి ఆ అహల్యా అన్నటువంటి పేరు మీదే హాలియా అన్నటువంటి గ్రామం ఏర్పడ్డది. ఈ హాలియా లేకపోతే ఈ అహల్యా నది ఇక్కడి నుంచి వెళ్ళి మనకి మూసీ నదిలో కలుస్తుంది. ఆ మూసీ మనకి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది పోయి మచిలీపట్నం దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ శాసనాల్లో కనుక తీసుకున్నట్టుంటే పేరూరులో అప్పట్లో 36 దేశాల నుంచి ఇక్కడ వర్తక వాణిజ్యానికి వచ్చినట్టుగా ఉన్నది. అందులో లాట దేశం అంటే ఇవాళ గుజరాత్ ప్రాంతం, సౌరాష్ట్ర అంటే మహారాష్ట్ర ప్రాంతం, ఆ తర్వాత అరవ నకరము, తెలుగు నకరము అన్నటువంటి పేర్లు కనిపిస్తాయి. అరవ వాళ్ళు అనేది తమిళనాడు వాళ్ళు, తెలుగు వాళ్ళంటే ఇవాళ మిగిలిన తెలుగు ప్రజలు. ఇన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వర్తక వ్యాపారాలు వచ్చేవి. ఇక వర్తక వ్యాపారాల్లో మనకి చాలా బ్రహ్మాండమైనటువంటి పత్తి కానివ్వండి, సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, ఇతరత్ర ఉప్పు, పప్పు ఇవన్నీ కూడా మనకున్నాయి. అరవ నగరము, తెలుగు నగరము అన్న పేర్లు మనకు కనిపించేది ఒక్క ఈ పేరూరు శాసనాల్లో మాత్రమే. ఏంటయ్యా ఈ అరవ నగరము, తెలుగు నగరము అని అంటే తమిళియన్స్ అంతా కూడా వర్తక వ్యాపారాలకు వచ్చి ఇక్కడ ఒక శ్రేణి సంఘంగా ఏర్పడ్డారు. ఆ సంఘాన్ని అరవ నగరము అన్నారు. వాళ్ళు కొన్ని టెంపుల్స్ వాళ్ళ సొంతానికి కట్టుకున్నారు ఇక్కడ, వాటికి వాళ్ళు పోషణ చేశారు. ఆ అరవ నగరంలో వినాయకుడు కానీ, వింధ్యవాసిని, శివుడు, ఇలా విష్ణుమూర్తి, ఇలా ఏ దేవుళ్ళకి వాళ్ళు నైవేద్యాలు పెట్టేవాళ్ళు, దానాలు ఇచ్చారు, ఇవన్నీ అందులో ఉంది. అలాగే తెలుగు నగరము, తెలుగు వర్తక వ్యాపారవేత్తలంతా కలిసి ఒక శ్రేణిగా గుంపుగా ఏర్పడ్డారు, దాన్ని తెలుగు నగరం అన్నారు. వీళ్ళకి సపరేట్ టెంపుల్స్ ఉన్నాయి. శాసనాల్లో వచ్చినటువంటి ఈ అరవ నగరం వాళ్ళు ఇచ్చిన దాన ధర్మాలు, తెలుగు నగరం వాళ్ళు ఇచ్చిన దాన ధర్మాలు తీసుకుంటే దాదాపుగా 9-10 టెంపుల్స్ ఒకప్పుడు పేరూరులో ఉండేవి. ఆశ్చర్యకరంగా మనకి 14వ శతాబ్దం వచ్చేటప్పటికి ఇందాక చెప్పుకున్న త్రిపురాంతకము మాయమైపోయింది, ఈ పేరూరు కూడా మాయమైపోయింది. అసలు పేరూరు ఎట్లా వర్తక కేంద్రంగా ఉన్నటువంటిది మాయమైపోయింది అన్నది ఇప్పటిదాకా చరిత్రలో పెద్ద పజిల్, పెద్ద క్వశ్చన్ మార్క్, పెద్ద సమస్య. ఇక నెక్స్ట్ ఈ పేరూరు గురించి కనుక తీసుకున్నట్టుంటే అరవ నగరము, తెలుగు నగరాలు కాకుండా కళ్యాణి చాళుక్యన్ పీరియడు, కాకతీయ పీరియడ్లో ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి వృద్ధిని చూపించినటువంటి గ్రామం. ఈ శాసనాల్లో మనకి ఈ వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళలో ఒక పేరు కనిపిస్తుంది. ఆ పేరు ఏంటి అంటే ములము పెట్టెడి కోమట్లు. అంటే కోమట్లలో వాళ్ళు ఒక సెక్ట్. కోమట్లు అంటే ట్రేడ్ చేసేటువంటి వాళ్ళు. ఈ ములము కోమట్లు ఎవరు అని అంటే నాకు తోచిన అభిప్రాయము, నేను కనుక్కున్నది ఏమిటి అంటే మనకి ఈ పేరూరు బార్డర్ ఎక్కడుంది అని అంటే నల్లమల ఫారెస్ట్ బార్డర్ ఇది. ఈ పేరూరు నుంచి కొద్దిగా అవతలికి పోతే మొత్తం నల్లమల ఫారెస్టే. ఈ నల్లమల ఫారెస్ట్లో ఈ సుగంధ ద్రవ్యాలు లేకపోతే మన సౌందర్యానికి సంబంధించినటువంటి ఈ ములాం పట్టీలు ఇవి ఉంటాయి. వాటిని తీసుకొచ్చి అమ్మేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ములము కోమట్లు లేకపోతే ములము పెట్టెడి కోమట్లు అంటారు. అంటే ఆ రోజుల్లోనే సౌందర్య లేపనాలు అవి తయారు చేయడం కోసం కందమూలాలు లాంటివి
లేకపోతే వాటి కాళ్ళు ఈ హెర్బ్స్ లాంటివి చెట్ల వేర్లు ఇవన్నీ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. దీని కేంద్రంగా పేరూరు ఉన్నది, ఎందుకంటే ఆ శాస్త్రం మనకి ఇక్కడే కనిపిస్తుంది. సో ఇంత గొప్ప ఊరు ఇవాళ ఈ రకంగా అయిపోయింది. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ పజిల్. మనకి ఉన్నట్టుండి 14వ శతాబ్దంలో, అంటే కాకతీయ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి 1323లో కాకతీయ పీరియడ్ పడిపోయింది, వాళ్ళ వంశం నాశనం అయిపోయింది. కరెక్ట్ అదే టైంకి ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. కరెక్ట్గా అదే టైం తీసుకుంటే, లేకపోతే ఇంకొక 100 సంవత్సరాలు ముందుకు పోతే పానుగలు నాశనం అయిపోయింది 13వ శతాబ్దంలో. సో మనకి ఇది చరిత్రలో 13, 14 శతాబ్దాల్లో తెలుగు వాళ్ళకి సంబంధించిన వర్తక వాణిజ్య వ్యాపార కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు చాలా నాశనం అయిపోయినాయి. వాటికల్లో పేరూరు కూడా ఒకటి.